ముందుగా ఈ తూర్పు కమ్మపాడు గ్రామ ప్రజలకు అట్లాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీక్షించినటువంటి నా ప్రాణ స్నేహితుడు బొట్టుపాటి నరసింహరావు గారి కుమార్తె అయినటువంటి బొట్టుపాటి లక్ష్మి గారికి అట్లాగే ఇక్కడ వచ్చేసినటువంటి మన ముళ్ళమూరు తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి మన నాయకులందరికీ అట్లాగే పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారం. ముందుగా ఏదైనా ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలంటే ఎవరు చేసే స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తిని పొందింది నేను మొట్టమొదట మా తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఎలా అంటే ఒక 27-26 సంవత్సరాల క్రితం మా బంధువుల్లోనే ఒక ఆమె మా పెద్దమ్మకి ఆరోగ్యం అంతా బాగుండి కంటి శుక్లావతం 2 కళ్ళు కూడా కనిపించిన పరిస్థితుల్లో ఆమె పని కూడా ఆమె చేయించుకోలేని పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు అప్పుడు మాకున్న ఆర్థిక స్వావలంబనంతో ఆమెకు తీసుకెళ్లి అద్దెని తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయిస్తే ఆ తర్వాత మేము ఒక శ్రీరామనవమికి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమెకు మీ తల్లిదండ్రులు కంటి ఆపరేషన్ చేయించారు. చేయించిన తర్వాత ఆవిడ చాలా ఆరోగ్యంగా ఆవిడ పనులు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతుందని చెప్పేసి అలా పక్కన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వెంటనే అదే రోజు సాయంత్రం మా బావగారైనటువంటి మానా నాగేశ్వరరావు మా సోదరుడైనటువంటి ఉన్ను రామారావు గారిని పిలిచి ఇంకా ఇలాంటి సమస్యతో ఎంతమంది మన వాళ్ళు బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నారో ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి చేసిన నెల రోజుల్లోకి వాళ్ళు 5-6 రోజులను లిస్ట్ రాసి పంపించారు. 70 మంది. ఆ రోజుల్లో ఇక్కడ దగ్గరలో వసతులు లేకపోతే ఎక్కడో పాలకొల్లు నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి ఆ మొట్టమొదటి కార్యక్రమం మన గ్రామం నుంచే మొదలైంది. ఆ స్ఫూర్తితోటే దాన్ని కంటిన్యూ చేస్తూ వివిధ జిల్లాల్లో మన నాగేశ్వరరావు చెప్పినట్టుగా వివిధ ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుని మేము చేసినవన్నీ కూడా అక్కడ రాశారు. అది వేరే సంగతి. మా గురించి మేము చెప్పుకోవటం కాదు. బట్ ఒక విషయం అయితే చెప్పాలి. 2000 సంవత్సరంలో మేము ఐక్యాంతం మొదలుపెట్టిన తర్వాత 2001లో అనుకుంటాను మాకు ఇప్పటికీ మేము స్మరించుకుంటాం మూర్తి గారు అని చెప్పేసి విజయవాడలో ఒక ఇంజనీర్ కమ్ వాస్తు సిద్ధాంతి ఉన్నారు. అప్పుడు మేము గుంటూరులో బిల్డింగ్ కడుతూ రిటర్న్ వెళ్తూ ఇట్లా మేము మా గ్రామంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి అని చెప్పేసి చెప్తే అంతా నీదే అని గర్వపడకు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఒక పుణ్యకార్యం చేశారంటే దాంట్లో పుణ్యం కానీ ఫలితం కానీ నలుగురికి చెందుద్ది అని చెప్పేసి ఆ నలుగురు ఎవరు అంటే అని చెప్పేసి ఆయన చాలా వివరంగా చెప్పారు. మొట్టమొదటి ఫలితం కానీ పుణ్యం కానీ ఎవరికి చెందుద్దంటే మనం ఆ మంచి కార్యక్రమం చేయడానికి ఎవరిని చూసైతే స్ఫూర్తిని పొందామో వాళ్ళకి మొదటి ఫలితం వెళ్తుంది. వాళ్ళు మేము ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మొట్టమొదటి నుంచి మాకు స్ఫూర్తిగా ఇచ్చింది మా తల్లిదండ్రులు. అట్లాగే రెండో ఫలితం చేసిన వాడికి నీకు వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. అట్లాగే మూడో ఫలితం ఎవరికి వస్తుందంటే ఆ మంచి కార్యక్రమాలు చేయటానికి నీకు ఎవరైతే సహకరించారో దాంట్లో భాగస్వాములు అయ్యి ఎవరైతే సహకరించారో మూడో ఫలితం వాళ్ళకి వెళ్తుంది అని చెప్పేసుకున్నారు. ఆ మూడో ఫలితం ముఖ్యంగా మానా నాగేశ్వరరావు గారికి మా ఉన్నూరు రామారావు గారికి మిగతా మా ఖమ్మంపాడు గ్రామంలో మేము చుట్టుపక్కల ఎక్కడ సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళు ముందుండి మన ఖమ్మంపాడు యూత్ కానీ అందరూ కూడా మన ముందుండి సహాయ సహకారాలు ఇచ్చారు. మూడో ఫలితం మనకి వెళ్ళొద్దు అన్నమాట. నాలుగో ఫలితం కూడా ఎవరికి వెళ్ళొద్దంటే ఒక మంచి కార్యక్రమం అయిపోయిన తర్వాత శభాష్ మీరు చాలా మంచి పని చేశారయ్యా అని చెప్పేసరి ఎవరైతే అభినందిస్తారో వాళ్ళకు కూడా నాలుగో ఫలితం వెళ్ళొద్దంట. ఎందుకంటే ఆ అభినందన చూసి ఇంకొక మంచి కార్యక్రమం పునాది అవుద్దనమాట. అలా నలుగురికి వెళ్ళుద్ది. కాబట్టి ఇందులో మేము ఇంత చేసినా గత 25 సంవత్సరాలు ఎంత చేసినా దాంట్లో మాది పావలా వంతే అనుకుంటాం. దీంతో పాటు మేము వ్యాపారం అభివృద్ధి చెందామంటే మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మా డ్రైవర్ల దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నట్టే ఇంగ్లీష్లో అట్రిషన్ రేట్ అంటారు. ఓకే, ఒక సంస్థలో నుంచి 100 మంది ఉద్యోగులు ఉన్నారు అంటే సంవత్సరానికి ఎంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారని లెక్కేస్తారు. 5 to 7%, 5 నుంచి 7% ఉంటే రీజనబుల్. అది 10% దాటిందంటే రెడ్ మార్కులోకి వెళ్ళిపోతుంది. కానీ మా సంస్థలో లెస్ దాన్ 1%, అంటే 1% కంటే తక్కువ ఉంటుంది. ఒక సంవత్సరం అసలు రిజైన్ చేసి వెళ్ళేవాడిని ఉంటాడు. దానికి ఎగ్జాంపులే మీకు పరిచయం 20-22 సంవత్సరాల నుంచి మా దగ్గర డ్రైవర్లుగానే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఎగ్జాంపుల్. అలాగే
ఈ కార్యక్రమాలు చేయాలంటే మా సంస్థలో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగి కూడా మాకు సహకారం అందించాడు కాబట్టి మేము ఈ రోజు ఈ స్థాయిలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే రాబోయే కాలంలో కూడా మాకు వచ్చిన ఆలోచన, 1 సంవత్సరం క్రితం వచ్చిన ఆలోచనని, నా మనసులో వచ్చిన ఆలోచన ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి వెంటనే మా తమ్ముడితో పంచుకుంటుంటాను. ఆయన ఏ రోజు అపోజ్ చేయడు. అట్లాగే మీ తమ్ముడు సభ్యులు కూడా, మా వంశీ గారు ఎంత పెద్దవాళ్ళు అయినా, మురళి గారు, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం అని చెప్పేసి మాకు వచ్చిన పోరాడు గారు, అలాగే అందరూ కూడా ఆమోదించి మాట్లాడకుండా, ఇంకా నాగేశ్వరరావు గారిని 1 ఎకరం ఉంచుకోండి అని చెప్పేసి చెప్పాడు, కానీ మా కుటుంబ సభ్యులు అయితే ఎవరు ఏమనలేదు. ఓకే, మొత్తం ఇచ్చేద్దాం అని చెప్పేసుకున్నారు అనమాట. ఓకే, అలాగే ఇంతమంది మధ్యలో మన గ్రామంలో పుట్టి ఓకే ఎప్పుడైనా అంటారనమాట, ఫలానా అబ్బాయి ఆ ఊరు అని చెప్పేసి అనుకునేదానికంటే, ఆ ఊరు అబ్బాయి ఫలానా అని అనుకునేదానికంటే కూడా ఫలానా అబ్బాయి ఆ ఊరు అని చెప్పేసి ఆ వ్యక్తి ద్వారా గ్రామానికి గుర్తింపు, గ్రామం ద్వారా గుర్తింపు వస్తే, ఇంతకు ముందు కూడా మనకి మన తాపకాలం చూస్తే గోరంట శ్రీరాములు గారు మన గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఆ తర్వాత తరంలో జాగంటి రాంబాబు గారు ఎంపీపీగా చేసి కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన గుట్టుపాటి నరసింహరావు గారు, అరుణరావు గారు, మిగతా నాయకులు సహకారంతో మన గ్రామానికి చేసిన అభివృద్ధి కానీ, 80కి ముందు మా ఊర్లో గొండ్లకమ్మ పారుతున్నా సరే ఆ నీటిని పైకి తీసుకొచ్చుకొని పంటలు పండించుకోవాలనే తెలివితేటలు కానీ, సమర్థత కానీ 980 ముందు లేవు. కేవలం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 83లో గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పేసి పెట్టి జయప్రకాష్ నారాయణ గారు ఒకటి కరెక్ట్ గా ఉన్నారు. మొట్టమొదటి మాగాణి 86లో మొట్టమొదటి మాగాణి, అంతకుముందు ఏదో ఓన్ కెపాసిటీ ఉన్న 5-6 ఎకరాలు ఏదో మాగాణి చేసుకున్నాము, ఓన్ కలిపి పెట్టుకుని. అప్పుడు ఆ గవర్నమెంట్ సహకారంతో జయప్రకాష్ మొన్న కలిస్తే కూడా అది గుర్తు చేశాను నేను, జయప్రకాష్ నారాయణ కూడా మీటింగ్ లో కలిస్తే. అలా మా గొట్టుపాటి నరసింహరావు గారి, అనంతరావు గారిని, జాగంటి రాంబాబు గారు కానీ ఈ మన గ్రామానికి అభివృద్ధి అట్లాగే గుర్తింపు తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.